నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామంలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించారు. గ్రామానికి చెందిన ముళ్లగురి వెంకటరాముడు, చక్కిరయ్య కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పరిటాల సునీత, పార్టీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో కలిసి భువనేశ్వరి పరామర్శించారు. నందనం సుబ్బయ్య గారు, ఆయన ఎప్పుడు నేను మర్చిపోను. ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు నా మనసులో ఉండిపోతుంది. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రొద్దుటూరులో వైసీపీ నాయకులు ఆయన్ని పట్టుకుని కొట్టి నువ్వు జై జగన్ అని చెప్పమన్నా కూడా ఆయన చెప్పలేదు. జై వైసీపీ అని చెప్పమన్నా కూడా ఆయన చెప్పలేదు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను తెలుగు దేశానికే నేను ఉంటాను, చంద్రబాబు నాయుడు గారికే ఉంటాను. ఆయన పోయే ముందల జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారని ఆఖరి ఊపిరి వరకు ఆయన అదే చెప్పి ఆయన కన్ను మూశారు. అదే మన తెలుగుదేశం బిడ్డల్లో ఉండే అన్నగారి పౌరుషం, క్రమశిక్షణ, చంద్రబాబు నాయుడు గారి ఓర్పు. నేను ఎప్పుడు జీవితాంతం ఎప్పుడు మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మీ అందరూ ప్రోత్సాహం, ఆవేశం చూస్తే అదే మాకు కొండంత బలం.